ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు యమ్మద్వితీయ భగినీ హస్తభోజనం, యమ్మద్వితీయ భగినీ హస్తభోజనం ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ విదియ రాత్రి 7:55 వరకు, నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 3:16 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈనాటి విశిష్టత యమ్మద్వితీయ భగినీ హస్తభోజనం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి కుజ బుధ తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, అలాగే హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు కనిపించటం, దీంతో పాటు మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు, అలాగే మీరు కోరిన విధంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నిస్తున్నా, లేకపోతే నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్నా, అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యపరంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి అభివృద్ధి అనేది కనపడుతోంది. వీటన్నిటితో పాటు ఆర్థికంగా కూడా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, కుటుంబంలో శుభకార్యాలు, అలాగే విందు వినోదాలు, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించటం, నూతన వ్యవహారాలు అనుకూలించటం, ఆర్థికంగా మీకు మంచి మార్పులు అనేవి సూచిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యుల మధ్యన మీకు మంచి గుర్తింపు లభించడంతో పాటు మీ తల్లిదండ్రులతోటి కూడా మీరు సమయం గడిపే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వీటన్నిటితో పాటు మీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయ్యేందుకు మీకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తిని ధ్యానం చేయటం, అలాగే దక్షిణామూర్తిని ఆరాధన చేయటం వలన వీరికి ఇంకా శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు అనుకూలించటం, అలాగే వీరి ప్రతిభా పాఠవాలకి గుర్తింపు, పాత బకాయిలు తీర్చటం, ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా వీరికి మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రాప్తి, దీంతో పాటుగా వీరికి ఆర్థికంగా కూడా అనుకూలత అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రయత్నాలలో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధించటం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, అలాగే అనుకున్న ప్రతి పని సకాలంలో పూర్తి చేయటం వీరికి ఆనందాన్ని కలిగించడంతో పాటు వీరు అనుకుంటున్న విధంగా ప్రతి పనిలోనూ మార్పు వీరికి సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన
మృగశిర నక్షత్రం వారికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీరు గనక ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా వ్యాపార నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, నమ్మిన వారి వలన మోసపోవటం, అలాగే దీంతోపాటు నూతన వ్యాపారాలలో మీకు ఇబ్బందులు లాంటివి తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే బంధుమిత్రులతోటి మీకు అనవసరపు గొడవలు కానీ తగవులు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క ప్రతిభా పాఠవాలకు గుర్తింపు లభించట్లేదనే నిరాశ, బంధుమిత్రులతోటి కలహాలు, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం ఇవి వీరికి ఇబ్బందికరంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలు ముఖ్యంగా మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే రుణ ప్రయత్నాలకు సంబంధించి మాత్రం మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి మాత్రం ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశికి చెందిన ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే దీంతోపాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా వీరికి మార్పులు ఉండటం, అలాగే స్థానచలనం, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు మాత్రం దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా వీరు అనుకుంటున్న విధంగా ఈ మార్పులు వీరికి ఆనందంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ కుటుంబం గురించి, వారి శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన స్థిరాస్తి వ్యవహారాలు లేదా మీరు గనక ఏదైనా ఇల్లు అమ్మాలనుకుంటున్నా, భూములు కొనాలనుకుంటున్నా వీటికి సంబంధించి అనుకూలత, సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఖర్చులని అధిగమించడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయాలి. నూతన రుణ ప్రయత్నాలు గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ అంతగా ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సింహరాశికి చెందిన స్త్రీలకి అనారోగ్య పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు షిరిడి సాయిబాబా వారి చాలీసా చదవటం, అలాగే బాబావారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు, మీ యొక్క బంధువర్గీయులతోటి చక్కటి సంబంధ బాంధవ్యాలు, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, వీటన్నిటితో పాటు మీరు గనక నూతన భాగస్వామ్యం, నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు, అలాగే స్థిరాస్తుల పైన మీకు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద కన్యారాశి వారికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా వ్యాపార నిమిత్తంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, వీటన్నిటితో పాటుగా మీరు గనక నూతన గృహం గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత, అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా ఆశించినట్టుగా మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక కన్యారాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, దీంతో పాటు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు, ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చే అవకాశాలతో పాటుగా
మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు అనుకున్నట్టుగా పురోగతి సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీరు సంతానం కోసం చేస్తున్న ఎటువంటి పనైనా కూడా అది మీకు చక్కటి సత్ఫలితాలను ఇస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా వీరు జాగ్రత్త వహించటం అనేది అవసరము. అలాగే దీంతో పాటుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు వీరి యొక్క సంతానం గురించి, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్త పాటించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కానీ లేకపోతే మీరు తీసుకున్న రుణాలు కానీ వీటికి సంబంధించి కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం, అనారోగ్య పరిస్థితులు ఉండటం, మీ మిత్రులే మీకు శత్రువులు అవ్వటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం అన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. వీరి యొక్క ఆస్తుల గురించి, ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యము, అలాగే వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు, స్థిరాస్తుల పైన గనక మీరు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నా వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరటము, కొనడము వీటితో పాటుగా మీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీరు గనక ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్పులు కోరుతున్నా లేకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అందులో కూడా మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అధిక శ్రమ, అయితే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీ తండ్రి గారి సహాయం లభించడం కానీ లేదా మీ యొక్క బంధువర్గీయుల సహాయ సహకారాలు అందే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారికి అనేక విషయాలలో మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మీ ఆలోచనలకి తగినట్టుగా మీరు వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే మీకు ఉద్యోగంలో కూడా ప్రాజెక్టులు లాంటి వాటి కోసం గనక మీరు ఎదురు చూస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు, వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులకి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మీ స్థిరాస్తి వ్యవహారాలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు కానీ లేకపోతే ఇతర వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. భాగస్వామ్యం వలన అనుకూలత, ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మకర రాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి 12 నామ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులైతే కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటుగా నూతన పెట్టుబడులు కూడా మీకు అనుకూలతను కలిగిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలలో మీకు సానుకూలమైన పరిస్థితులు, ఆశించిన విధంగా మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. శత్రువుల పైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీటన్నిటితో పాటు మీరు కనుక ఎటువంటి పని తలపెట్టినా లేకపోతే ఎటువంటి పని వాయిదా పడుతున్నా ఆ పనుల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే సమయానుకూలంగా ఆ పనులు పూర్తి చేయడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద పాత బకాయిలు తీర్చటం, అలాగే దీంతో పాటు మీకు శుభకార్యాలు లాంటివి గృహంలో ఉండటం, అలాగే నూతన వస్తువాహనాలు అమరటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, శత్రువులపైన విజయాన్ని సాధించటం, దీంతో పాటు కోర్టు విషయాలు అనుకూలంగా ఉండటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారి సహస్రనామాలు చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు గోచరించకపోయినా వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత వీరు ఇబ్బందికి గురి కావటం, ఖర్చులు అధికంగా ఉండటం, నూతన ప్రయత్నాలు అంతగా లాభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి అగ్రిమెంట్లు, అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వీరు కొంత శ్రమకి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే భూ సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీకు చికాకులు కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు గణపతి యొక్క మంగళాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.